హలో అందరికి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మనం బనశంకరి అమ్మవారి గుడికి వెళ్తున్నాం. సో అమ్మవారి గుడి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం. ఫస్ట్లీ మనం ఇల్లు క్లీన్ చేసుకొని చక్కగా ముగ్గు పెట్టేసి ఇంట్లోని దేవునికి పూజ చేసుకొని బనశంకరికి మెట్రోలో బయలుదేరుతున్నాం. ఇంట్లో పూజ చేసుకొని వెళ్తుంటే చాలా పీస్ఫుల్ గా ఉంది, లైక్ ఫుల్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ అన్నమాట. సో మేమైతే పర్పుల్ లైన్ మెట్రో దగ్గర స్టార్ట్ అయ్యాము. బనశంకరికి వెళ్ళడానికి మనం అయితే మెజెస్టిక్ మెట్రో స్టేషన్ దగ్గర దిగి ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి గ్రీన్ లైన్ మెట్రోకి మారాలి. మెజెస్టిక్ మెట్రో నుంచి బనశంకరికి 8 స్టాప్స్ ఉన్నాయి. రాష్ట్రీయ విద్యాలయ రోడ్ మెట్రో తర్వాత బనశంకరి మెట్రో స్టాప్. సో బనశంకరి మెట్రో స్టాప్ దగ్గర దిగాక మీకు లెఫ్ట్ సైడ్ లో బనశంకరి టెంపుల్ సైడ్ ఎగ్జిట్ అని కనిపిస్తుంది. సో అక్కడ నుంచి బయటికి వచ్చేసే జస్ట్ 3 మినిట్స్ లో మీరు అమ్మవారి గుడికి వచ్చేయచ్చు. అమ్మవారి గుడి మెట్రో స్టేషన్ కి అలాగే బనశంకరి బస్ స్టాండ్ కి చాలా దగ్గరగా ఉంటుంది. జస్ట్ 3 to 5 మినిట్స్ లో మనం నడుచుకొని వెళ్ళిపోవచ్చు. టెంపుల్ స్టార్టింగ్ లోనే చెప్పల్ స్టాండ్ అవైలబుల్ ఉంటుంది. సో 1 పెయిర్ కి 10 రూపీస్ తీసుకుంటారు. సో ఇక్కడ మనం చెప్పులు వదిలేసి టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. టెంపుల్ లోపలికి రాగానే ఇక్కడ ఇంత పెద్ద చెట్టుని మనం చూడొచ్చు. దీని చుట్టూరే పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. బెంగళూరులోని అమ్మవారు చాలా ఫేమస్. అదెందుకో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆలయాన్ని 1915లో సోమన్న శెట్టి అనే భక్తునిచే నిర్మించబడింది. స్కంద పురాణం ప్రకారం దుర్గమాసుర అనే రాక్షసుడు ఈ ప్రాంతంలోని ప్రజలని నిరంతరం హింసిస్తూ ఉండేవాడు. ఇదంతా చూసిన దేవతలు యాగాలను ప్రారంభించి శాకంబరి అమ్మవారిని ఈ దుర్గమాసురుడి నుంచి కాపాడమని వేడుకున్నారు. యజ్ఞం నుండి శాకంబరి దేవి ఉద్భవించి భయంకరమైన యుద్ధం తర్వాత రాక్షసుడిని సంహరించి ఈ ప్రాంతంలో అమ్మవారు శాంతిని పునరుద్ధరించారు. ఈ ప్రాంతం అప్పట్లో తిలకరణ్య అడవుల్లో ఉండేదట. అప్పట్లో ఈ ప్రాంతాన్ని వనశంకరి అని కూడా పిలిచేవారు. వనం అంటే అడవి, శంకరి అంటే పరమశివుని అర్ధాంగి అయిన పార్వతీదేవి అమ్మవారిగా వనశంకరిని పిలిచేవారు. కాలక్రమేణా బనశంకరిగా మారింది. ఇక్కడ అమ్మవారికి ఇతర ఆలయాల మాదిరిగానే ప్రతిరోజు అభిషేకాలు, ఇతర పూజలు చేయడం మామూలే. కానీ వాటన్నిటికన్నా ఇక్కడి అమ్మవారిని మనం అశుభంగా భావించే రాహుకాలంలో అమ్మవారిని పూజిస్తే సమస్యలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. దీనికి స్థల కథనం కూడా ఒకటుంది. ఒకసారి ఈ ప్రాంతానికి 3 ఆడవాళ్లు రాహుకాల సమయంలో వచ్చి పూజారి గారిని అమ్మవారికి పూజించమని వేడుకొన్నారంట. మొదట పూజారి గారు లేదు, ఇది రాహుకాల సమయం, ఈ సమయంలో అమ్మవారిని పూజించకూడదు అని పూజ చేయడానికి పంతులు గారు నిరాకరించారు. అయితే ఈ 3 ఆడవాళ్లు చాలాసార్లు పూజారిని పూజ చేయమని వేడుకున్నాక పూజారి గారు అంగీకరించి పూజ చేసి ప్రసాదాన్ని ఈ 3 ఆడవారికి ఇద్దామని వస్తుంటే ఈ 3 ఆడవాళ్లు మాయమైపోయారట. వచ్చింది అమ్మవార్లే అని పూజారి గారు భావించి పార్వతి అమ్మవారే ఈ రూపాలలో వచ్చారని అప్పటి నుంచి రాహుకాల సమయంలో విశిష్టంగా నిమ్మకాయ డొప్పలతో చేసిన దీపాలను 5, 7, 9 చొప్పున వెలిగించి అమ్మవారిని పూజిస్తుంటారు. అలాగే వారి కోరికలు నెరవేరిన తర్వాత కూడా ఇలా నిమ్మకాయల డొప్పలతో చేసిన దీపాలను అమ్మవారికి పూజిస్తుంటారు. ఇక్కడ మనకి అమ్మవారు సింహవాహినిగా దర్శనమిస్తున్నారు. అలాగే ఇక్కడ మనం శివుడిని దర్శించుకుంటున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి పసుపు కుంకుమ గంధం ఇక్కడ మనకి లభిస్తాయి. మనకి శత్రుపీడ సమస్యలు ఉన్నా, రుణ సంబంధిత సమస్యలు ఉన్నా ఇక్కడ ఇలా తాళాలను బంధించి వారి వారి సమస్యలను అమ్మవారికి చెప్పుకుంటుంటారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఎడమ పక్కన సరస్వతీదేవి అమ్మవారు అలాగే ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తుంటారు. దీనికి ఎదురుగా చాలా మంది భక్తులు అమ్మవారికి నిమ్మడొప్పలతో చేసిన దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఈ ప్రాంగణంలోనే అక్కడ జనాలు నిలబడిన క్యూని మీరు గమనిస్తున్నారు కదా. తిను చూపిస్తున్న విధంగా చేయిని ఫ్రీగా రాతి దగ్గర ఉంచి మన కోరికను అమ్మవారికి చెప్పుకొని మన చేతిని అలాగే స్టార్టింగ్ పొజిషన్ లోనే ఫ్రీగా ఉంచాలంట. మన కోరిక నెరవేరే పనైతే దానంతట అదే ఈజీగా మూవ్ అయ్యి చివరి వరకు వెళ్తుంది. మన చేయి మూవ్ అయ్యే విధానం బట్టి కూడా మన కోరిక నెరవేరుతుందంట. మన చేయి రాతి చుట్టూరు ఫాస్ట్ గా మూవ్ అయితే మన కోరిక కూడా అంతే త్వరగా నెరవేరుతుంది. అలాగే మన చేయి స్లోగా మూవ్ అయితే మన కోరిక నెరవేరడానికి కూడా టైం పడుతుందని అర్థం. ఒకవేళ మన చెయ్యి స్టార్టింగ్ పొజిషన్ లో పెట్టినప్పుడు ఎలా ఉందో అలానే ఉండి మూవ్ అవ్వకుండా ఉంటే మన కోరిక నెరవేరదు అని అర్థం. అక్కడ నేను డైరెక్ట్ గా ఇది చూసాను. కొంతమందికి చెయ్యి మూవ్ అవ్వలేదు, అలాగే కొంతమందికి చెయ్యి చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యింది. ఈ రాతి ప్రాంగణాన్ని అమ్మవారి సంకల్ప స్థలంగా కూడా మనం చెప్పొచ్చు.
ఇక్కడ నేను రాతి దగ్గర చెయ్యిని ఫ్రీగా ఉంచి కోరికను కోరుకుంటున్న సమయంలో రాతి దగ్గర నుంచి ఫుల్ వైబ్రేషన్ ఫీల్ అయిపోయాను. కళ్ళు మూసుకున్న నేను ఆ వైబ్రేషన్ అలా ఫీల్ అయ్యేసరికి సడన్ గా కళ్ళు తెరిచేశాను. కళ్ళు తెరిచేసరికి నా చెయ్యి ఆల్మోస్ట్ రాతికి దగ్గరైపోతూ ఉండిందనమాట. నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక 10 to 15 మినిట్స్ ఫుల్ వైబ్రేషన్స్ అయితే నేను ఖచ్చితంగా ఫీల్ అయ్యాను. ఇది చాలా మంది నమ్మరు, బట్ ఇది నిజం. నేను అక్కడికి వెళ్ళి నిజంగా అనుభూతి చెందాను. ఆ వైబ్రేషన్స్ అలా ఫీల్ అయ్యేసరికి నిజంగా అక్కడ శక్తి ఉందని అనిపించింది. అమ్మ కూడా అలానే ఫీల్ అయ్యిందని చెప్తూ ఉందన్నమాట. అమ్మకైతే అమ్మవారే స్వయంగా తన నుదుటిన కుంకుమ కూడా పెట్టేసింది. అమ్మవారే తనకి బొట్టు పెట్టారని అమ్మ చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మేము పొందిన అనుభూతి మీరందరూ కూడా ఖచ్చితంగా పొందుతారు. అమ్మవారి రాతి దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకోకుండా రాతి మీద చెయ్యిని ఫ్రీగా పెట్టి కోరిక కోరుకుంటే ఆ చెయ్యి మీకు ఖచ్చితంగా జరుగుతుంది. రిటర్న్ లో మనం నవగ్రహాల సన్నిధిని దర్శించుకున్నాం. ప్రతిరోజు ఇక్కడ మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల సమయంలోపు అన్నదానం జరుగుతుంటుంది. ఇక్కడ ప్లేట్స్ బయటే ఉంటాయన్నమాట. మనం వీటిని తీసుకొని వెళ్లి కడుక్కొని వచ్చి లోపలికి వెళ్లి ప్రసాదం పెట్టించుకోవచ్చు. ప్రసాదం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అద్భుతంగా ఉంది. ఇక మేమైతే రిటర్న్ అయిపోయాం. బెంగళూరులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బనశంకరికి వెళ్ళడానికి ట్రై చేయండి. అమ్మవారి శక్తిని మీరు కూడా ఖచ్చితంగా ఫీల్ అవుతారు. మళ్ళీ మంచి వ్లాగ్ తో మీ ముందుకి వస్తాను. అప్పటి వరకు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.